కాళిదాస్ కుమార సంభవం 30వ చివరి భాగం 4-12-20 తారకాసుర వధః నామ సప్తదశః సర్గః. ఇదానీం తారకవధం చికీర్షుస్తత్ర భవాన్ కాళిదాసః సప్తదశతమం సర్గం ఆరభతే. సమరే తారకస్య అష్టదిక్పాలక సమ్ముఖ ఆగమన. దృష్ట్యాభ్యుపేతం వధదైత్యపతిం పురస్తాత్ సంగ్రామకేలి కుతుకేన ఘన ప్రమోదం యోద్ధుం మదేన మిమిదుః కకుభామధీశ బళాంధకారిత దిగంబర గర్భమేచ్ఛ. దేవద్విషాం పరివృఢో వికటం విహస్య బణావలీభి అమరాన్ వికటాన్ వవర్ష. శైలానివ ప్రవర వారి ధరో గరిష్ట నద్భిః పరాభిరధగాఢ మనారతాభిః. ఇప్పుడు తారక వధ అనే దాన్ని చెయ్యగోరి పూజ్యులైన కాళిదాస్ 17వ చివరి సర్గని ప్రారంభిస్తారు. యుద్ధంలో తారకుడు అష్టదిక్పాలుల ఎదుటకి రావడం, తారకుడు ఎదుట పడిన తరువాత ఇంద్రాది అష్టదిక్పాలకులు సంగ్రామ క్రీడ ఆనందం అనుభవించటంలోని కుతూహలం చేత చాలా ఆనందం పొంది తన బాణాలచే దిగంతాలను భూమ్యాకాశాలను మధ్య భాగాన్ని చీకటిగా చేసిన తారకాసురుడు తమకు ఎదురుగా రావటం చూసి వాణ్ణి కొట్టటానికి గర్వంతో వీర రస అనుభవంతో అందరూ కలిశారు. ఇవన్నీ వసంత తిలక వృత్త శ్లోకాల్లో రాశాడిదంతా. తర్వాత దేవద్వేషులైన రాక్షసుల నాయకుడైన తారకుడు భయంకరంగా అట్టహాసం చేసి శ్రేష్టమైన వర్షాకాలపు మేఘం పెద్ద శైలాలను నిరంతరంగా విడిచేటువంటి తన వర్ష జలధారలతో గొప్పగా ముంచెత్తినట్టు ఇంద్రాది దేవతలపై తన బాణ పరంపరను కురిపించి గాఢంగా కుట్టారు. జంభద్విషత్ ప్రభృతి దిక్పతి చాపముక్తా బణాహసితా ధనుజ నాయక బాణ సంఘాన్ అహ్నాయతాక్ష నివహ ఇవ నాగపూగాన్ సజ్జో వివిచ్చిదు అలం కణశోరణాంతే తాస్వజ్వల ఫల ముఖై విషమై సురారి నామాంకితై పిహిత దిగ్గ గగనాంతరాలై ఆచ్ఛాదితస్తృణచయానివ హవ్యవాహ చిచ్ఛేదసోపి స్వరసైన్యశరాన్ శరౌఘౌః. దైస్వేశ్వరో జ్వలితరోస విశేష భీమః సజ్జో మమోచ యుధియా విశిఖాన్ సహేలః. ते प्रापुरुद्भट भुजंगम भीम भावं गाढ़ं बबंधुरदितां स्त्रिदसेन्द्र मुख्यान्. ते नागपास विशिखै असुरेण बद्धाः श्वसानिलाकुलमुखा विमुखारणस्य दिग्नायकाः बलरिपुप्रमुखाः स्मरारि सूनोः समीपमगम विपदन्तहेतु. కుమార దృష్టి ప్రపాతి నాగపాశ బంధోన్నమోచన. దృష్టి ప్రపాత వశతోపి పురారిసూనో తే నాగపాశ ఘనబంధ విపత్తి దుఃఖాత్. ఇంద్రాదయో మూచరే స్వయం అస్య దేవాః సేవాం వ్యధు నికటమేత్య మహాజిగీషోః. రాక్షస నాయకుడైన తారకు ప్రయోగించిన బాణ సమూహాన్ని దేవేంద్రుడు నాయకత్వంలో ఉన్న దిక్పాలకుడు తమ తమ ధనుస్సుల చేత విడవబడిన బాణాలతో గరుత్మంతుడు సర్ప సమూహాలను చీల్చినట్లుగా వెంటనే రణరంగపు మధ్యన ముక్కలు ముక్కలు చేసి ఆ తారకుడు కూడా బాగా
వెలుగొందుతున్న ఇనుముతో నిర్మించిన ములుకులు గల అసహ్యాలైన తారకుడనే పేరు చెక్కబడి తన ఇనుప గుదియలతో దేవసైన్యాన్ని ప్రయోగించిన దిక్కులు ఆకాశపు మధ్య భాగాన్ని మూసివేస్తున్న అద్వితీయాలైన బాణాలను అన్ని వైపుల నుండి వ్యాపించిన అగ్ని గడ్డిని కాల్చివేసినట్లుగా తుత్తినియలు చేసేసింది. ప్రదీపించుతున్న కోపంగల అఘోర రాక్షసుడైన తారకుడు కోపంచేత భయంకరుడై దేవతలతో నేను వీళ్లతో యుద్ధం చేయటం ఏమి అని యుద్ధ విషయంలో అనాదరాన్ని చూపిస్తూ ఏ బాణాలను విడిచాడో ఆ బాణాలు వెంటనే వికటాలు భయంకరాలై సర్పాల రూపాన్ని పొందాయి. కనుక ఆ నాగాస్త్రాలు ఇంద్రుడు మొదలైన దేవముఖ్యులను దృఢంగా బంధించాయని అర్థం. తారకుడి చేత నాగపాశ బద్ధులై దీర్ఘంగా నిట్టూరుస్తూ యుద్ధానికి వెన్నిచ్చి ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు తమ ఆపద తీర్చుకోవటానికి మదనాంతక కుమారుడైన కార్తికేయుడి దగ్గరికి వచ్చారు. కుమారుడు తన చూపుతోనే నాగపాశాల నుండి దేవ సైన్యాన్ని విడిపించదు. త్రిపురాంతకుడైన శివకుమారుడైన కార్తికేయుడి యొక్క దృష్టి పడిన ప్రభావం చేత నాగపాశాల యొక్క దృఢతరమైన బంధమనే ఆపద నుండి ఇంద్రాది దేవతలు బయటికి వచ్చేశారు. ఆ తర్వాత యుద్ధంలో జయకాంక్షతో ఉన్న కుమారస్వామి వద్దకు స్వయంగా వచ్చి ఇంద్రాది దేవతలు స్తుతి చేస్తూ సేవించారు. ఉద్దీప్త కోపదహనోధ సురేంద్ర శత్రు అహ్నాయ సారథిమవోచత చండబాహు బద్ధాభయాసురపతి ప్రముఖాః ప్రసహ్య బాలస్య ధూర్జటి సుతస్య నిరీక్షణేన ముక్తా బభూవురధునా తదిమాన్ విహాయ కర్తాస్మ్యవం అమరభూమి పశూపహారం తచ్చందనం సపది వాహయ శంభుసూనం దృష్టాస్మి దర్పిత భుజా బలమాహవాయ తచ్చందన సపది సారథి సంప్రణున్న ప్రక్షుబ్ధవారిధర ధీర గభీర ఘోష చండశ్చాల దళితాఖిల శత్రుసైన్య మాసాంసిస్తినో మాంసాస్తి శోణిత విపంక విలుప్త చక్ర దృష్ట్యా రథం ప్రళయవాత చలద్గిరీంద్ర కల్పం జలద్బల విరావిశేష కరౌద్రం అభ్యాగతం స్వరరిపోస్వరరాజసైన్యం క్షోభం జగామ పరమం భయవేపమానం. నాగపాశ విమోచనం తరువాత ప్రజ్వలితున్న కోపాగ్ని గల ప్రచండమైన బాహువులు కల దేవేంద్రుడి శత్రువైన తారకుడు వెంటనే సారథి నేను సాహసించి నాగపాశంతో కట్టేస్తే దేవేంద్రుడు మొదలైన దిక్పాలకుడు బాలుడైన శివకుమారుడి చూపు చేత మాత్రమే నాగపాశాల నుండి విడిపింపబడ్డ నేను ప్రయోగించిన నాగపాశ బంధం నుండి నా శత్రువులైన ఇంద్రాదులను విడిపించటం చేత నా ఎడ అపరాధాలు చేసినందువల్ల నా ఎదుటనున్న ఇంద్రాదులను విడిచిపెట్టి నాతో యుద్ధం చెయ్యటానికి ఉత్సహించరు. బాహుబలవీర్యంతో గర్వించరు. ఆ శివకుమారుణ్ణి చూడాలనుకుంటున్నారా? ముందుగా చూసిన తర్వాత వాణ్ణి చంపి యుద్ధభూమిలో గద్దలు మొదలైన పక్షులకు ఆహారంగా వేస్తా. అందువల్ల నువ్వు వెంటనే రథాన్ని కుమారస్వామి వైపు తోడు అని. కోపావిష్టులైన ప్రళయకాలపు మేఘఘోషవన్ గంభీర ధ్వని గల దేవత పొడి పొడిగా చెయ్యటానికి శత్రువులైన దేవసైన్యం యొక్క మాంసం ఎముకల నెత్తుడి బురద అనే వాటితో పూయబడి చక్రాలు కలది ప్రచండమైంది అయిన తారకుడి రథం యజమాని ఆజ్ఞాపించిన వెంటనే
సారథి చేత ప్రేరేపింపబడిని కదిలి ప్రళయకాలపు ప్రభంజనం చేత ఎగరగొట్టబడిన గిరీంద్రమైన హిమాలయంతో పోల్చదగింది. అంటే తెల్లని వస్త్రంతో కప్పబడటం వలన రథము హిమాలయంగా పోల్చాడు. తమ మీద వేగంగా వచ్చి పడటం వల్ల పొడి పొడి అవుతున్న దేవ సైనికుల హాహాకారాల వల్ల చాలా భయానకమై తమ ఎదురు వచ్చినది. ఆగు దేవద్వేషి అయిన తారకుడి యొక్క రథాన్ని చూసి భయంతో దేవేంద్ర సైన్యం క్షోభించి రథాన్ని చూస్తేనే వాళ్ళు కాలిపోయాయన్నారు. ప్రక్షుభ్యుమానమవలోక్య దిగీశ సైన్యం శంభో సుతం కలహ కేలి కుతూహలోత్కం ఉద్దామదుఃకలిత కార్ముక దండ చండ ప్రవాచ వాచముపగమ్య స కార్తికేయం కుమారం ప్రదితారకశ్చ సగర్వ వచన ఇతః పరే రే ఇత్యాదిభిస్త్రిభిః శోకై వాచమేవ ప్రపంచ రేషం భూతాప శిశో బత ముంచ ముంచ దుర్దర్పమత్ర విరమ త్రిదివేంద్ర కార్యాత్ శస్త్రైః కిం అత్ర భవతో నిచితైరతీవ భారత్వకోమల భుజాతుల భార భూతైః. ఇక్కడి నుంచి శ్లోకాలన్నీ రే రే అన్నట్టుగా ప్రారంభిస్తాయి. ఏవం త్వమేవ తనయోసి గిరీశ గౌర్యో కిం వ్యాసి కాల విషమం విషమైస్తరైం సంగ్రామతో పసర జీవ పితుర్జనన్య స్థూర్ణం ప్రవిశ్య వరముత్కలం విధేహి. తారకుడు చాలా క్షోభించిన దేవ సైన్యాన్ని చూసి మహాపరాక్రమశాలిగా చేతిలో వీటిని పట్టుకొని భయంకరుడైన యుద్ధ క్రీడ మీద అమిత ఉత్సాహం కల శివకుమారుణ్ణి సమీపించి ఇలా అన్నా. కుమారస్వామిని గూర్చి తారకుడు పలికిన గర్వోక్తం. ఇక ముందు రే అనే శ్లోకంతో ప్రారంభించి 3 శ్లోకాలలో కుమారస్వామి తారకుడితో అన్న మాటలు చెప్తున్నాడు కాళిదాసు. ఒరేయ్ శివుడనే పేరుగల తపస్వి కుమారుడా శిశువా, నీ దౌర్బలానికి కారణమైన దురభిమానాన్ని వదిలేయి మహేంద్రుడి కార్యం కొరకై నన్ను చంపటం అనే ప్రయత్నాన్ని వదులు. చాలా చిన్న బాలుడమైన నీ మృదువైన భుజా అతి కోమలాలై బాలత్వాన్ని కలిగి ఉండటం వల్ల అలా బరువైన మోయలేని నాపై ప్రయోగింపబడిన ఖడ్గం మొదలైన ఆయుధాలను తట్టుకోలేవు, మోయలే. కనుక వాటితో నీకేం పనిరా. శివుడనే తాపసుడి కుమారుడు అవటం చేత తారకుడి దృష్టిలో కుమారస్వామి చిన్న శిశువు, వాడికి యుద్ధం చెయ్యటం రాదు అనుకుని ఆ ఆయుధాలు పట్టుకోవడం కూడా తెలుగు దుర్బలుడు అనుకుంటున్నా. ఒరేయ్ శిశువా, నా బాహుదర్పాన్ని అంగీకరించు, రసికుడవుక. దుస్సహాలైన నా బాణాల చేత యమపురికి ఎందుకు వెళ్తావురా? యమపురికి వెళ్ళటం వల్ల వీరులకు కలిగే హానేముందిరా అనే ప్రశ్నకు సమాధానం చెప్పు. శివపార్వతులకు నువ్వొక్కడే కొడుకు. ఆ దంపతులు అతివృద్ధులైపోవటం వలన ఒక్కడవే కొడుగ్గా మిగిలి ఉన్నందువల్ల నీ మరణం వాళ్ళకి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అందువల్ల నీవెప్పుడు యుద్ధం చెయ్యవద్దురా, హాయిగా ఇంటికెళ్ళి అమ్మా నాన్న ఊళ్ళో పడుకో. అయితే ఇప్పుడు నేనేమి చేయాలి అనే అనుమానానికి సమాధానం చెప్తాను. శిశువా, యుద్ధం నుండి పారిపోరా, నా వద్దు నిలవద్దు. ఇక్కడి నుండి పారిపోవటం నీ ప్రాణాలు నిలుపుకోవటానికే మార్గం. మారిపోవటం వల్ల బతికితే అలాంటి జీవితానికి పరమార్థం ఏమిట్రా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్తా. తల్లిదండ్రుల ఒడిలోకి వెంటనే ప్రవేశి ఆ ఒడిని కృతార్థం చెయ్యి.
ఇదానీం హితోపదేశవ్యాజేన పలాయన విధిముపదిశత్ సంయక్ష్వయం కిల విమ్రస్య గిరీశపుత్ర జంభద్విషోస్య జహి ప్రతిపక్షమాసు ఏష స్వయం పయసి మజ్జతి దుర్విగాహ్యే పాషాణనౌరివ నిమజ్జయతే పురా త్వాం కుమారస్య తారకాయ సమర ఆహ్వ ఇత్థం దిశమ్య వచనం యుధి తారకస్య కంప అధరో వికచవ కోకన దారుణాక్షః క్షోభాతిలోచన సుతో ధనురీక్షమాణః పురవాచ వాచముచితాం పరిమృశ్య శక్తిం. ఇప్పుడు ఉపదేశం అనేటువంటి మిషతో అంటే ఒక నెపంతో పారిపోసే విధిని ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ ఎందుకురా హాయిగా ఇంటికెళ్ళి పడుకోమని. శివకుమారా, నువ్వు బాగా ఆలోచించుకొని నీ ఎదుట ఉన్న ఈ జంభద్వేషి ఇంద్రుడి యొక్క ప్రతిపక్షంలో శత్రువైన నన్ను వెంటనే పరిహరించు. ఈ విషయంలో నువ్వు ఆలోచించకుండా పని చేస్తే వచ్చే ఆపద ఏమిట్రా? ఒరి శిశువా, అదేదో సినిమా నూతన ప్రసాద్ శిశుభా అంటుండు. ఓ శిశుభా, ఇంద్రుడు నా ఎదట నేను విడిచిన బాణవర్షం అనే జలంలో అతి కష్టం మీదది రాతి నౌకలాగా తాను మునిగిపో, అలాగే నిన్ను కూడా ముంచేస్తాడు వాడు నమ్ముకున్నాను. కనుక నువ్వు ఇంద్రుడి పక్షాన్ని వదిలి తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళి హాయిగా సుఖాన్ని అనుభవించరా. కుమారస్వామి ఆ మాటలు లెక్క పెట్టకుండా తారకుణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. యుద్ధ భూమిలో తనకెదురుగా నిలిచిన తారకుడి మాటలు విని కోపంతో కింది పెదవి వణుకుతున్నవాడు, ఎర్ర కలువ వంటి ఎర్రనైన కళ్ళున్నవాడు, ముక్కంటి కుమారుడైన కార్తికేయుడు తన వీర్య వైభవ సూచకమైన శక్తి అనే ఆయుధాన్ని తాకి తన పరాక్రమంలో తారకుడి పరాక్రమమంత అనే అనాదర భావంతో తన శక్తి యొక్క ఆధిక్యాన్ని ప్రకటిస్తూ తన చేతిలో ఉన్న ధనుస్సును చూస్తూ దైత్యాధిరాజ భవతాయ విదవాది గర్వా తత్సర్వమ ప్యుచితమేవ తవైవ తవైన క్రిందు ద్రష్టాస్మితే ప్రబల బాహుబలం గరిష్టం శస్త్రం గృహాణ కురు కార్మికమాత తజ్యం ఇత్యుక్తవంతమవద త్రిపురారిపుత్రం దైత్యః క్రుధౌష్టమధరం కిల నిర్వివిద్య యుద్ధార్థముద్భట భుజా బలదర్పితోసి బణాసహస్వ మమ సాజిత శత్రుపృష్ఠాన్ దుఃఖేక్షణీయమరిభిర్ధనురాత తజ్యం సద్యో విధాయ విషమాన్ విహికాన్యధత్త సక్రోధ భీమ భుజగేంద్ర నిభం స్వచాపం షండం ప్రపంచయతి శైజైత్ర శరైః కుమారే తారక కుమారో శస్త్రాస్త్ర యుద్ధ వర్ణ కర్ణాంతమే చ జితి చేన వికృష్యమాణ కోదండమేతదభితః సుషువేదరౌఘాన్ వ్యోమాంగనే లిపికరాన్ కిరణ ప్రరోహైః సాంద్రైః అశేషకకుభాం పరితం కరిష్ణూన్. నిన్ను క్షణకాలంలో సంహరించగ సావధానుడై ఉండరా, నా ధనుస్సుకు ఎదుటిపడి ఎక్కడికి పోతావు అని భావిస్తూ ధనుస్సును చూసిన వాడని భావం. ఆ మాటలు ఇలా, ఒరే తారక రాక్షసాధమా, నువ్వు చెప్పిందంతా నీకు తగినట్టుగానే మాట్లాడుకున్నావురా. శ్రేష్టమైన మహాభుజము యొక్క పరాక్రమాన్ని చూడగలరు. నీ పరాక్రమం ఏమిటి? అందువల్ల ఖడ్గ బాణాలు చేత పట్టుకో, వీటిని ఎక్కుపెట్టరా, ఎందుకు వృధా ప్రయాసమైన మాటలు. ఈ విధంగా చెప్పిన త్రిపురాంతకుడు కుమారుడైన కార్తికేయుడితో దైత్యుడైనటువంటి తారకాసుడు కోపంతో కింది పెదవిని కొరుకుతూ, ఓరి బాల,
శత్రువుల వీపులను చీల్చేటువంటి నా బాణపు దెబ్బలకు ఓర్చుకో దమ్ముంటే అంటే తట్టుకోలేవని. ఎందుకంటే యుద్ధం చేయటానికి ఉప్పొంగుతున్న బాహుబలం చేత గర్వించి ఉన్నావుగా, అందుకని నీకు మేము చెప్పే మాటలు వినపడం ఎక్కువ. కుమారస్వామి మీది కోపంతో భయంకరమైన సర్పరాజుతో సమానమైన ప్రచండమైన తన ధనుస్సు జయశీలాలైన బాణాలతో కోర్చడానికి శత్రువులు తేరిపార చూడరాని ఆ ధనుస్సును ఎక్కుపెట్టి చాలా వాడి అయిన బాణాలు తారకుడు కుమారస్వామి మీద సంధించి తారక కుమారస్వాముల శస్త్ర అస్త్ర యుద్ధ వర్ణం దైత్యుడైన తారకుడి చేత చెవిదాకా లాగబడి ఆ విల్లు దట్టమైన కెరాంకులముల చేత ఆకాశంలో అంగణముల ఇంటి ముందు భాగంలో అన్ని దిక్కులలో రంగవర్ణులు తెచ్చి ముసలితనం వల్ల తెల్లవిగా చేసే బాణ పరంపరలు అన్ని వైపులా ప్రసరింపచే అంటే తారకుడు విడిచిన బాణాలు తమ నుండి వెలువడే తెల్లని కాంతి కిరణాలతో దిక్కులన్నింటినీ కూడా బాగా ప్రకాశమానం చేశాయి అని అర్థం. ఆ తెల్లదనం దిక్కులు అనే స్త్రీలకు వార్ధక్యాన్ని ముసలితనాన్ని తెచ్చినట్టుగా చెప్తున్నారు. బాణైస్తురారి ధనుషః ప్రసుతైరనంతై నిర్ఘోష భీషిత భటో లసదం సుజారై అంధీకృతాఖిల సురేశ్వర సైన్య ఈశ సూను కుతోపి విషయం న జగామ దృష్టే దేవేన మన్మథరిపోస్తనయేన గాఢం ఆకర్ణకృష్టమభితో ధనురాతద్యం బణాసనూనసూత దిశితాన్యుధియాన్ సుజైత్ర స్థైపాసాయక బిభిదిరే సహసాసురారే రేజే సురారి శరదుర్దినకే నిరస్తే సజ్జస్థరాం నిఖిల ఖేచర ఖేద ఖేదహేతౌ దేవః ప్రభా ప్రభురివ స్మర శత్రుసూనుః ప్రజ్యోతనః సుఘన దుర్ధర ధామ ధామ. తారకుడి ధనస్సు నుండి వెలువడిన లెక్కకు మించిన కిరణ సమూహాలు కల బాణాల చేత ఆకాశమంతా నిండగా దేవేంద్ర సైన్యంలో యోధుల యొక్క అంధీభూతాలు చీకటైపోయి కనుక తారకుడు అలా భయపెట్టి భటులందరినీ భయపెట్టిన ఈశ్వర కుమారుడైన కుమారస్వామి ఈ తారక సైన్యాలు ఎక్కడా కూడా చూడలేకపోయాయి. మదనాంతకుడైన శివుడి కుమారుడు దేవదేవుడు అయిన కుమారస్వామి చేత చెవి వరకు దృఢంగా లాగబడిన విస్తృతమైన నారిగల ధనుస్సు నుండి యుద్ధంలో అన్ని వైపులకు జయశీలాలైన వాడియే బాణాలు విడవబడితో ఆ బాణాలు దేవ శత్రువైన తారకుడు ప్రయోగించిన బాణాలను మధ్యలోనే విరిచేశాయి. రాత్రి సమయంలో లోకమంతటా వ్యాపించిన చీకటి, ఆ దట్టమైన చీకటి ఉందే దాన్ని సూర్యకిరణాలు ఎలా ఛేదిస్తాయి అలాగే తారకుడు సృష్టించిన బాణాలను కుమారస్వామి బాణాలు ఛేదించాయని అర్థం. తాప కారణంగా కలిగిన దుఃఖానికి కారణమైన తమ సురారి యొక్క బాణాల చేత సూర్యాదులైన సమస్త దేవతల దుర్దినం మేఘంతో ఆవరించబడిన రోజు ఏర్పడగా కుమారస్వామి యొక్క బాణాలు ఆ రాక్షస కృత బాణ దుర్దినాన్ని వెంటనే తొలగించేసి అప్పుడు దుర్దర్శనీయమై తేజస్సును స్థానమై చాలా బాగా ప్రకాశించే సూర్యుడిల మదనారి కుమారుడైన కార్తికేయ చాలా గొప్పగా ప్రజ్వరిల్లుతూ కనపడు. తారకేణ మాయాయుద్ధ రచ తత్రాధ దుఃఖ సహిత తత్రాధ దుఃఖ సహతరం సమరే తరస్తి
ధామాధికం దదతి ధీరతరం కుమారి మాయామయం సమరమాసు మహాసురేంద్రో మాయా ప్రచారచుతురో రచయాంచకార తారకేణ వాయువ్య అస్త్రంధానం అహ్నాయ కోపకలుషో వికటం విహస్య వ్యర్థాం సమర్జ వరశస్త్రయుధం కుమార జిష్ణుర్జగద్విజయ దుర్లభిత సఖేలం వాయవ్యమస్త్రమసురో ధనుషి యధత్త వాయవ్యాస్త్రేణ సురసైన్యపీడ సంధానమాత్రమపి యస్య యుగాంతకాల భూతభ్రమం పరుష భీషణ ఘోర ఘోష ఉద్ధూతకాలిపటలైః పిహితాంబరాసి ప్రచ్ఛందదంచంద కిరణో వ్యసరత్ సమీరః చాటు నుండి వెలువడిన సూర్యుడు తేజోవంతుడై తేజరిల్లినట్టు తారక బాణఛేదం చేత కుమారస్వామి సూర్యుడిలాగా వెలిగాడు. ఆ మాయాయుద్ధం కుమారస్వామి అధికమైన దుస్సహమైన తేజస్సు ధరించి శస్త్రాల చేత ఇతన్ని భయపెట్టడానికి వీల్లేదని మనస్సులో నిర్ణయించుకొని యుద్ధంలో బలవంతుడైన అసురేంద్రుడైనటువంటి తారకాసుడు మాయాయుద్ధంలో వెంటనే చెయ్యటం ప్రారంభి తారకుడు వాయువ్య అస్త్రాన్ని సంధించాడు. జయశీలుడవటం వల్ల జయం చేత ఉద్భటుడు కోపం చేత దుష్టాశయుడు అయిన తారకాసురుడు నిన్ను ఇప్పుడే గెలుస్తాన్రా, ఇంకెక్కడికి పోతావని అంటూ భయంకరంగా వికటాట్టహాసం చేసి కుమారస్వామి వద్ద శస్త్రాలతో యుద్ధం నిష్ఫలమని నిర్ణయించుకొని ఆనందంతో ఆ వాయుదేవతాయకమైన వాయవ్యాస్త్రాన్ని కుమారుడిపై వెంటనే తన ధనుస్సును సంధించాడు. వాయువ్యాస్త్రం చేత సురసైన్యం దెబ్బతినడం, ఆ వాయువ్యాస్త్రాన్ని ధనుస్సులో సంధించగానే యుగాంతంలోలాగా ప్రాణులకు భ్రాంతి అంటే తిరగటం, రోదనం కలిగి దాన్ని ధనస్సులో ఆరోపించిన మాత్రంతోనే ఇంకా వీలబడ్డది కనుక ఇక అస్త్రాన్ని ధనస్సు నుండి వదిలితే కఠోరమైన భయంకరమైన శబ్దాలతో ఆ తన వేగం చేత పైకెగిసిన ధూళి బండలం చేత ఆకాశాన్ని దిక్కులను సూర్యుణ్ణి కూడా కప్పివేసేస్తూ ప్రచండమైన గాలులు వీచాయి. కుందోజ్వలాని సకలాతపవారణాని భూతాని తేన మరుతాసురసైనికానం ఉడ్డీయమాన కలహంస కులోపమాని మేఘాభధూలి మలినేన భసి ప్రసస్రుః విధ్వస్య కీతేనసు సైన్యమహాపతాకా నిదానవస్తరమలం నవమల్లికాభా స్వర్గాపగాజ్జలమఘౌఘ సహస్రలీలాం వ్యదే నిరే దివి సితాంబరకైతవేన ధృతాని తేన సురసైన్యమహాగజాన సజ్జస్యతాని విధురాని దరత్కురాకుధాని పేతుః క్షితౌ కువితవాసవ వజ్రలూన పక్షస్య భూధరకులస్య తులాం వహంతి తస్తఃకరేణ మరుతారధరాజయోపి దోధూయమాన నిపతి స్తురంగమాంగ విత్రస్తసారథి కుల ప్రవరాసమందాద్ వ్యావృత్య భేతురవనౌ సురవాహినీనాం. మల్లెపూలులాగా తెల్లగా వాయువ్యాస్త్రం నుండి పుట్టిన గాలి చేత కంపింప చేయబడినవి, ఎగరగొట్టబడినవి, ఎగురుతున్న రాజహంసలతో పోల్చదగినవి అయిన దేవసైన్యపు ఛత్రాలని గొడుగులు వర్షాకాలపు నల్లని మేఘాలతో పోల్చారు. సైన్య సంచలనం వల్ల రేగిన ధూళి వల్ల నల్లనైన ఆకాశంలో అవి ప్రసరిస్తున్నాయి అని అర్థం. ఆ ప్రసరించడంటే
ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రభంజనం వల్ల భగ్నాలై ఆకాశంలోకి ఎగిర కొత్త మల్లెపూల రంగులాగా తెల్లని అయిన దేవసైన్యం, పెద్ద పతాకాలు, తెల్ల వస్త్రం అనే వ్యాజ్యం, స్వర్గంగా జల ప్రవాహ శోభను ఆకాశంలో వ్యాపించాయి. గాలికి విరిగి ఎగురుతున్న తెల్లని పతాకాలు సహజంగా పెద్దవైన చాలా దూరంగా ఉండటం చేత చాలా చిన్నవిగా కనబడదు. ఆకాశ గంగ నుండి వెలువడే సెలయేళ్లలాగా కనబడదు. ఆ ప్రబల వాయువు చేత ఆకాశంలో గిరగిర తిరుగుతున్నట్లు ఏర్పడ్డాయి. పీడింపబడ్డవి, చిరిగిన కంబళ్ళు కలవి అయిన దేవతా సైన్యంలోని వందల కొలది మదగజాలు కోపించిన ఇంద్రుడి చేత వజ్రాయుధం చేత రెక్కలు కోయబడిన పర్వత సమూహాలతో పోల్చదగి నెల మీద పడ్డాయి. ఈ ప్రబలమైన వాయువు చేత మాటిమాటికి కంపింప చేయబడినవై దేవసైన్యంలోని రథ సమూహాలు ఆకాశంలో గిరగిర తిరుగుతూ నేల కూలి వాటికి కట్టిన గుర్రాలు కూడా కింద పడి, అలాగే ఉత్తమమైన సారథులు కూడా రథం నుండి దూకి కింద పడ్డా. హిత్వాయుధాని స్వరసైన్య తురంగవాహ వాతేన తేన విధురస్వర సైన్య మధ్యే శస్త్రాభిఘాతమనవాప్య నిపేతు దుర్యాహృర్యాం స్త్రీయేషు వాహనరేషు పతత్సు సత్సు తేనాహతాస్త్రిదశ సైన్య పదాతయోపి శస్త్రాయుధాస్తు విధురాహ పరుషం రసంతః. వాత్యాని వత్తదలవద్భ్రమమేచ్య దూరం నిపేతురంబరతరా ద్వసుధాతలేస్మిన్ ఇత్థం విలోక్య సురసైన్యమధో విశేషం అశేషం దైత్యేశ్వరేణ విధురీకృతమస్త్రయాగా యోగాత్ స్వర్లోకనాథ కమలా కుశలైకహేతుర్ దివ్యం ప్రభావ మతను అతను దతను స దేవ తారకేణ ఆగ్నేయ అస్త్ర ప్రయోగ తేనోజ్జితం సకలమేవ సురేంద్ర సైన్యం స్వాస్థ్యం ప్రభజ్య పునరేవ యుధి ప్రవృత్తం దృష్ట్వా సృజ దహన దైవతమస్తమిద్ధ ముద్దీప్త కోపదహన సహసాసురారిభి. ఈ వాయువు చేత పీడించబడినటువంటి దేవసైన్యపు ఆశ్వికులు దేవసైన్యపు మధ్య భాగంలో తమ తమ గుర్రాలను వాహనాలు శత్రు సైన్యపు దెబ్బల చేత నేల కూలగా వాళ్ళ ఆయుధాలను విడిచిపెట్టి శత్రువుల ఆయుధపు దెబ్బలకు తినకుండా నేల మీద పడుకున్నారు. ఝంఝామారుతం చేత పీడింపబడ్డవాడే తమ చేతుల్లోని ఆయుధాలు జారిపోగా యుద్ధంలో దుఃఖపడుతూ వీరుల చేతిలోని శస్త్రం జారి పడిపోతే అలాది చూసి వాళ్ళ దుఃఖ కారణమవుతారు. అతి పరుషంగా ఆక్రోశిస్తూ దేవసైన్యంలోని కాల్బలం కూడా సుడిగాలిలో పడిన వారులా గిరగిరా తిరుగుతూ ఆకాశం పైనుండి కింద పడ్డ, అంటే ఎత్తైన ప్రదేశాన్ని నుంచి కింద పడిపోయారు దైవ సైన్యమే. తారకుడి చేత ప్రయోగింపబడిన వాయువ్యాస్త్ర చేత సమస్త దేవ సైన్యం పీడింపబడగా చూసి దేవేంద్రుని రాజ్యలక్ష్మికి క్షేమం కలిగించేది లోకోత్తరమైన తన అస్త్ర సామర్థ్యాన్ని ప్రదర్శించారు. వాయువ్యాస్త్ర ప్రభావం ఉపశమింపచేసే వాయుభక్షకమైన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు కుమారస్వామి. తారకుడు ఆగ్నేయాస్త్ర ప్రయోగం తర్వాత కుమారస్వామి ప్రయోగించిన నాగాస్త్ర ప్రయోగ ప్రభావం చేత దేవ సైన్యమంతా వాయువ్యాస్త్ర ప్రభావం నుండి తేరుకొని క్షేమంగా ఉండి మళ్ళా యుద్ధానికై సిద్ధపడగా గమనించిన సురారి అయినటువంటి తారకాసుడు వెంటనే కోపంతో
అను అగ్నితో ప్రజ్వలితు అగ్నిదేవకాత్మకైన ఆగ్నేయ అస్త్రాన్ని దేవ సైన్యంపై ప్రయోగించారు. వర్షాదికాల జలతద్యుతయో నభోస్తే గళాంధకారిత దిశో ఘనధూమ సంఘా సజ్జ ప్రసశ్రురసి ఉత్పలదామ భాసో దృగోచరత్వమఖిలం నహి సన్నయంతః దిక్చక్రవాలగిరణైర్మలినైస్తమోభిర్లిప్తం నభః స్థలమలం ఘనబృందసాంద్రైః ధూమైర్విలోక్య ముదితాః ఖలు రాజహంసా గంతుం సరః సపది మానసమీషు రుచ్చైః జజ్వాలవకినిరతులకాసురసైనికేషు కల్పాంతకాల దహన ప్రతిమః సమంతాత్ ఆశాముఖాని విమలాన్యకిలాని కీలా జాలైరలం కపిలయ సకలం నభూపి ఉజ్జాగరస్య దహనస్య నిరర్గలస్య జ్వరాబలీభిరతులాభిరతనారణాభిరణారపదాభి కీర్ణం పయోద నివహైరివ ధూమసంఘై వ్యోమాభ్యలక్ష్యత కులైస్తడితా విమోచ్చైః గాఢాద్భయాద్వియతి విధృతకేశరేణ దీప్తేన తేన దహనేన సుదుఃసహేన దందహ్యమానమఖిలం సురరాజసైన్యం అత్యాకులం శివసుతస్య సమీపమాప. వర్షాకాలంలో బాగా నల్లైన మేఘాల కాంతి వంటి నల్ల రంగు కలవి, నల్ల కలువ మాలల లాంటి కాంతి కర్ణాలు కలవి, దిక్కులన్నిటిపైన దట్టమైన చీకటిని వ్యాపింపచేసే అయిన ధూప సంఘాలు అంటే పొగ వల్ల ఏర్పడ్డ మేఘాలు యుద్ధ భూమి అంతటా వ్యాపించాయి. ఆ దట్టమైన పొగ వలన లోకంలోని ఏ వస్తువు కూడా ఎవరికి కనపట్టల్లా, ఎదురుగా ఉన్నవే దగ్గరలో ఉన్నవి. దిగ్మండలం అంతటినీ మింగుతున్నట్లుగా నల్లబరచిన మేఘ సమూహాలలాగా దట్టమైన పొగ రూపంలో ఉన్న చీకటి చేత వ్యాపించబడిన నల్లని ఆకాశాన్ని చూసి సంతోషించిన రాజహంసలు వెంటనే శ్రేష్టమైన మానస సరోవరానికి పోవాలి అనుకున్నారు. ప్రళయాకాలాగ్ని స్వరూపమైన సాటి లేని అగ్ని జ్వాలలు నిర్మలాలైన అన్ని దిక్కులలో ప్రజ్వరిల్లాయి. ఈ అగ్ని ఆకాశాన్ని దిక్కులను కూడా నల్లబరుచు అన్నిటినీ కాల్చి తగలబెట్టేస్తుగా కనపడుతుంది. ప్రకాశిస్తున్న నిరాఘాటమైన అగ్ని అధికమైన నిరంతరం మండుతున్న జ్వాలల చేత మేఘ సమూహాలలా ఉన్న ధూప పంక్తుల చేత వ్యాపింపబడిన ఆకాశం పెద్ద మెరుపు తీగల సమూహంతో కూడిందా అన్నట్లు కనపడి, అంటే ముచ్చటగా ఆకాశం మెరుపు తీగలతో ఎలా ప్రకాశిస్తోందో జ్వాలలతో ఆకాశం అంత సుందరంగా కూడా కనపడింది. చాలా భయం కలిగించేటువంటి ఆకాశంలో పరుగులు పెడుతున్న దేవతలతో పాటు ఆకాశచారుడైన సూర్యాది గ్రహాలు కూడా పరిగెత్తిపోయి అలా ప్రజ్వరిల్లుతున్న భరింపరాని తాపకారి అయిన అగ్నిదేవుడి చేత మాటిమాటికి చాలా ఎక్కువగా పరితపింపజేయబడిన దేవ సైన్యం శివుని కుమారుడైన కుమారస్వామి దగ్గరకు ఈ తారకుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము బారి నుండి మమ్మల్ని కాపాడ అని ప్రార్థించటానిక అన్నట్లుగా కుమారస్వామి వద్దకు సైన్యం చేరింది అని అర్థంట. కుమారేణ వారుణ అస్త్ర సంధా ఇచ్చగ్నినా ఘనతరేణ తతోభిగాభూతం తద్దైవ సైన్యమఖిలం వికలం విలోక్య సస్మేర వక్త్ర కమలోంధక శత్రుసూనుర్ బణాసనేన సమధత్త స వారుణాస్త్రం
ఘోరాంధకార నికర ప్రతిమో యతిమో యుగాంత కాలానల ప్రబల ధూమ నిభూన భూంతి గజ్జారవైర్విఘటయన్నవనీధరాణ శృంగాని మేఘ నివహో ఘనముజ్జగామ విద్యుల్లతా వియతి వారిద వృంద మధ్యే గంభీర భీకర వై కవిశీకృతాశౌ ఘోరా యుగాంత చలితస్య భయాంధక భయంకరాధ కారస్య దోల రసనేన తమచ్చమచ్చకార కాలం వినీవిరురుచే విషకంఠికాభి ఉత్తాదకాల రజనీ జలదాభీలీభి వ్యోమ్యుచ్చకై అవర రుచిర రుక్పరి దీపితాశ దృష్టిచ్ఛదా రోషమిమిఘమి ఘోష విశేషణాచ కుమారుడైన కుమారస్వామి వద్దకు చేరుడు శివుడి కుమార్ తారకుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రపు బారి నుండి మమ్మల్ని కాపాడు. కుమారస్వామి వారుణాస్త్రం దానికి ప్రతిగా వేశారు. దేవసైన్యం తమను సమీపిస్తున్న వారుణ తర్వాత అంధకాసురుని శత్రువైన శివుడి యొక్క కుమారుడైన కుమారస్వామి చాలా నిబిడాలైన అగ్నిజ్వాలల చేత పీడింపబడి దేవసైన్య సమూహానంతటినీ చూసి నవ్వుతూ ముఖార విందంతో తన ధనుస్సులో వరుణ దేవకార్చనమైనటువంటి వారుణ అస్త్రాన్ని సంధించారు. భయంకరాలైన చీకట్ల సమూహాలతో పోల్చదగిన ప్రళయ కాలాగ్ని ధీమ సమూహాలతో పోలికలు తమ గర్జనల శబ్దాలతో పర్వత శిఖరాలు బ్రద్దలు చేస్తున్నటువంటి దట్టమైన మేఘ బృందాలు ఆకాశ మధ్యంలో కనపడ్డాయి. ఆవిర్భవించి మేఘాలు ఉదయించిన తర్వాత ఆకాశంలో గంభీరం, తర్వాత భయంకరమైన మెరుపు తీగ మేఘ పంక్తులలో మెరవసాగి ఆ మెరుపు తీగ ప్రళయ కాలంలో లోకాలలో అన్నిటినీ భక్షించటానికి బయలుదేరినటువంటి ప్రళయకాలం యముడి యొక్క చంచలమైన నాలుకలాగా భయంకరంగా కనబ తమ మెరుపులతో దిక్కులనన్నిటినీ ప్రకాశింపచేస్తూ దృష్టిని అడ్డగింపక వస్తువులను కనిపింపచేసేవి, గంభీర ఘోష చేత భయంకరం కలిగించేవి, ఆకాశంలో ఎత్తైన ప్రదేశాలలో ఉన్నవి, జలభరితాలైనవి, కాళరాత్రిలో భయంకరాలైన మేఘాలతో పోల్చదగినవి అయిన మేఘాల నుండి మెరుపు తీగల మాల మెరవసాగి వ్యోమ్న స్థలం పిదధతాం కుకుభాం ముఖాని గర్జారవైరవిరతైస్తుదతాం మనాంసి అంభోభృతామతితరామననీయసేవి భీవిర్ధారాబలీభిరభితో వవృషే సమూహై వారుణ అస్త్రేణ ఆగ్నేయాస్త్ర ప్రశమ ఘోరాంధకారపటలై భిగితాంబరాణ గంభీర గజ్జనరవై వ్యధితాసురాణ వృష్యాదయా జలముచాం వరుణాస్త్రజానాం విశ్వోదరం భరి అభి ప్రశశామ వహ్ని దైత్యోసి రోష కలుషో నిశదైకురప్స్తై ఆకన్న కృష్ణ ధనురుత్పదితై సమీభీమై తద్భీతి విద్రుత సమస్త సురేంద్ర సైన్యో గాఢం జఘాన మకరధ్వజ శత్రుశూలం. ఆకాశ స్వరూపాన్ని దిగంతాలకు కూడా కప్పివేస్తూ నిరంతరాలైన గర్జనలతో మనస్సులను పీడించే పెద్ద మేఘ సమూహాన్ని లాభైన వర్షధారలు వర్షింపచేస్తున్నాడు ఎవరు కుమారుడు. భయంకరమైన చీకటి తెరల చేత ఆకాశాన్ని కప్పేసి గంభీరమైన గర్జనలతో రాక్షస సైన్యాల మనస్సులు పీడించిన
వారుణాస్త్రాల నుండి ఏర్పడిన మేఘాల యొక్క అద్వితీయమైన వర్షం చేత వృష్టి చేత ఆగ్నేయాస్త్రం నుండి ప్రభవించిన అగ్ని విశ్వమంతా వ్యాపించి ఆరిపోయింది. తాను ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం కుమారస్వామి ఉపసింపచేయటం కలిగిన కోపంతో కలత చెందిన తారకు వాడి అయిన భయంకరాలైన ఆకర్ణాంతం లాగి తన ధనుస్సు నుండి విడువడిన క్షుర ప్రముఖ అనే ఒక రకమైన బాణంతో కత్తి వంటి మదనాంతకుడైన శివుని కుమారుడైన కుమారస్వామి గాఢంగా తగిలేట్టు కొట్టి ఆ బాణపు ధాటికి తట్టుకోలేక భయపడి దేవేంద్ర సైన్యం పారిపో ఎదురులేని ఆ మాయను కూడా ఈ వీరబాలుడు హరించాడని దుఃఖం పొందిన రాక్షసుడు పండితుడు వాదంలో ఓడిపోయిన యుక్తితో వాదం కొనసాగిస్తాడు. అలా నిష్ఫలమైపోయిందని భావి వ్యోమ్న స్థలం పిదధాం కకుభాం ముఖాని గజ్జారవైరవిరతైస్తుదతాం మనాంసి అంభోభృతామతితరామననీయసీభి ధరావలీభిరభిశో వవృషే సమూహై వారుణాస్త్రేణ ఆగ్నేయ అస్త్రగుపశ ఘోరాంధకారపటలై పితాపేహితాంబరాణం గంభీరగర్జనరవై వ్యధితాసురాణ వృష్యాతయజ్జలముచాం వరుణాస్త్రజానం విస్ఫోదంభరిరపి ప్రకాశమ వహిని దైత్యోపి రోషకలుషై నిశితైక్షరప్తై ఆకర్ణకృష్ణ ధనురుత్పదితై సమీభై తద్భీతి విద్యుత సమస్త సురేంద్ర సైన్యో గాఢం జఘాన మకరధ్వజ శత్రుశూలం. ఆకాశస్వరూపాన్ని దిగంతాలు కూడా కప్పేస్తూ నిరంతరమైన గజ్జాధ్వనులతో మనస్సులను పీడిస్తూ పెద్ద మేఘాల సమూహాలు లాభైన వర్షధారలతో ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ అయింది. దేవోపి దైత్య విశిఖ ప్రకరం సజాప మనైశ్చ చకర్త కణతో కణశోరణవేకేలికారి యోగీవ యోగ విధి సుష్కమనాయమాద్యై సాంసారికం విషయ సంఘమమోఘ వీర్యం భృభంగ భీషణ ముఖోసుర చక్రవర్తి నందీప్త సందీప్త కోపదఘనోధ రథం విహాయ క్రీడత్కరాల కరవాల కరో సురేంద్రస్తం ప్రత్యధావ దభితస్త్రిపురారిశూనం కుమారేణ తారకం ప్రతిశక్తిమోచ అభ్యాతపంతమసురాధిపమీశపుత్రౌ దుర్వారబాహు విభవం స్వరసైనికైంతం యుగాంతదహన ప్రతిమాం ముమోచ శక్తిం ప్రమోద వికస ధ్వదనారవింద కుమారశిక్షా తారక హననం అయిపోయాయి. ఉజ్యోతితాంబర దిగంతరమంసుజాలై శక్తి పపాత ఉదితస్య మహాసురస్య హర్షాశ్రుభిః సహ సమస్త దిగీశ్వరాణం శోకోష్ణ బాష్పసలిలై సహ దానవానాం. రణ అంటే యుద్ధమే క్రీడగా భావించే దేవుడైన కుమారస్వామి తన బాణాలతో యోగాభ్యాసంచే నిస్పృహుడై యోగి యమ నియమ అది మొదలైన అష్టాంగ సాధనల చేత సాంసారిక బంధాలను తుంచేసినట్టు తారకుడు ప్రయోగించిన క్షుర అనే ప్రముఖాన్ని అతడి తరస్సును కూడా ముక్కలు ముక్కలు కొట్టేసి శస్త్రాస్త్రాలతో యుద్ధం జరిగాక అధికంగా ప్రకాశిస్తున్న కోపమే అగ్నిగా కలవాడు కనుబొమల ముడివేయటం వల్ల చూసేవాళ్లకు భయంకరమైన ముఖంగా కనిపించేవాడు. అయిన రాక్షస చక్రవర్తి తారకుడు రథాన్ని వదిలి భయంకరమైన
ఖడ్గాన్ని గిరగిరా తిప్పుతూ మీదకి రావటానికి పరిగెత్తి కార్తికేయు తారకుడిపై శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించి సంహరిస్తూ దేవతా సైన్యాన్ని దుస్సహమైన భుజవీర్యం గల తారకుడు అనే పేరు గల ఎదురుగా వస్తున్న రాక్షస రాజును చూసి శివకుమారుడు కుమారస్వామి ఆ రాక్షసుడు తన వశంగతుడవుతున్న ఆనందం చేత వికసించిన ముఖారబిందం కలవాడై నవ్వుతూ ప్రళయ కాలాగ్ని జ్వాలల చేత చుట్టబడి శక్తి అనే పేరుగల తన ఆయుధాన్ని వాడి మీద ప్రయోగించి కుమారస్వామి శక్తి ఆయుధంతో తారకుణ్ణి సంపటం. ఆ కుమారస్వామి ప్రయోగించిన శక్తి అనే ఆయుధం సర్వదిక్పాలకుల యొక్క ఆనంద బాష్పాలతో తారక పక్షానికి చెందిన భర్తలు కోల్పోయిన రాక్షస స్త్రీల కళ్ళ నుండి వెలువడి కన్నీటి ధారలతో కలిసి తన కిరణ సమూహాల చేతి దిక్కులను ఆకాశాన్ని కూడా బాగా ప్రకాశింపచేస్తూ తారకుని హృదయాన్ని చీల్చేసి శక్యాహృతాసు మసురేశ్వర మాపతంతం కల్పాంతవాతగత భిన్న వివాద్రిశృంగం దృష్ట్వా ప్రరూఢ పులకాంచిత చారుదేహ దేవా ప్రమోద గమగమం స్త్రీదశేంద్రముఖ్యా యత్రాపదత్సదనుజాధిపి ధనుజాధిపతః పరాసు సంవర్తకాల నిపతచ్చికరీంద్రదుల్య తత్రాదధాన్ ప్రణిపతి ధరణీం ఫణాభి స్తద్భూరిభార విదురాభిరథో వ్రజంतीं స్వర్గాపగా సలిలసీకరణీ సమంతాన్ సౌరభ్యలుబ్ధ మధుపావలిభేవ్యమాన కల్పద్రుమ ప్రసవ వృష్టిరభువన్నభస్తః శంభో సుతస్య శిరసి త్రిదశారి శత్రోః పులకభర విభిన్నవారవాణాం భుజ విభవం బహుతారకస్య శత్రోః సకలసురగణా మహేంద్రముఖ్యాః ప్రముదముఖచ్చపి సంపదోభ్యనందం. ప్రళయకాల ప్రభంచనం చేత కొట్టబడి విరిగిపడుతున్న శిఖరాలు గల పర్వతంలాగా కార్తికేయుడు ప్రయోగించి శక్తి ఆయుధం చేత ప్రాణాలు కోల్పోయి నేలకి ఒరుగుతున్న రాక్షసరాజైన తారకుణ్ణి చూసి దేవేంద్రాది దేవతలందరూ వడలు పొరకరిస్తూ ఉండటంతో సుందరమైన దేహం కలవాళ్ళై మహదానందాన్ని పొంది మృతి చెందిన రాక్షసరాజైన తారకు ప్రళయకాలంలో విరిగి పడుతున్న పర్వతరాజుతో పోల్ప తగినవాడి ఏ భూభాగం మీద ప్రాణాలు కోల్పోయాడో అక్కడ నాగరాజైన శేషుడు అతని శరీరపు బరువుచే భూమిలోకి దిగబడిపోతుండగా వంగిపోతున్న తన పడగల చేతి అతి కష్టం మీద అది దిగకుండా ఆపేశారు. దేవతల శత్రువైన తారకుణ్ణి సంహరించిన శివకుమారుడైన కార్తికేయుడి తలపై ఆకాశ గంగ నుండి వచ్చిన నీటి తుంపురులు కల పుష్ప సుగంధంపై ఆశగల తుమ్మెదల యొక్క బారుల చేతి సేవింపబడుతున్న కల్పవృక్షపు పూలవాన కురిసే సంతోషం వల్ల కలిగిన ముఖ కాంతి సంపదగా కలవాడు ఆనంద కారణంగా కలిగిన పులకలు రోమాంచల భారం చేత ఉప్పొంగిన శరీరం పైన ఉన్న కవచాలు పగిలినవాడు అయిన దేవేంద్రుడు మొదలైన సకల స్వరగణం తమ శత్రువైన తారకుడి భుజశక్తిని అనేక విధాలుగా అభినందించింది. ఇది విషమసరారి సూనునా జిష్ణునాజౌ త్రిభువనవర శల్యే ప్రోద్ధృతే దానవేంద్రే బలరిపురధనాకస్యాధిపత్యం ప్రపద్య వ్యజయత సురచూడా రత్నఘృష్టాగ్రపాద. ఇది శ్రీ మహాకవి కాళిదాసకృతం కుమార సంభవే
మహాకావ్యే తారకాసురవధో నామ సప్తదశ సమాప్తమిదం కుమార సంభవ కావ్యం. జయశీలుడైన మదనాంతకుడి కుమారుడైన కుమారస్వామి మూడు లోకాలలో ప్రశంసించబడే పరాక్రమంకల తారకుడు ఈ విధంగా ఉన్మీలించగానే చంపగానే తారక వధ అనంతరం దేవేంద్రుడు స్వర్గరాజ్యాధిపత్యాన్ని పొంది దేవతల కిరీటాలచే ఉరిపిడి పెట్టబడి పదాగ్రాలు కలవాడై గొప్ప విజయాన్ని సాధించి ఇది శ్రీ మహాకవి కాళిదాసు రచించిన కుమార సంభవమనే మహాకావ్యంలో తారకాసుర వధ అనే పేరుగల 16వ సర్గాన్ని ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భాగవత రత్న బిరుదాంకితులైనటువంటి బ్రహ్మశ్రీ గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ వెలయించిన ఆంధ్రాదువాదం కుమార సంభవ కావ్యం సంపూర్ణం.